టీవీలో జగమే మాయ అనే ఓల్డ్ మూవీ వస్తుంది. దాదాపు 50 సంవత్సరాల కిందటి బ్లాక్ అండ్ వైట్ మూవీ ఇది. అలివేణి భయపడుతూనే సినిమా చూస్తుంది. నా చిన్నప్పుడు ఈ సినిమా చూసి చాలా భయపడ్డాను అని నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చి మరింత భయం వేసింది. వంటింట్లో అటక మీద నుంచి ఒంటి కన్ను రాక్షసుడు రావడం, చనిపోయిన పని మనిషి ఇంట్లోనే దయ్యంగా ఉండటం, అందులోనూ అలివేణి ఒంటరిగా చూడటం భయం రెట్టింపయ్యింది. అలివేణి కాపురానికి హైదరాబాద్ వచ్చింది. అలివేణి భర్త మానస్ ఓ కార్పొరేట్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఏరికోరి పల్లెటూరి అమ్మాయిని, అతి బొత్తిగా అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మానస్. ఆమె తండ్రి అనారోగ్యంతో కాలం చేస్తే తెలిసిన బంధువుల ద్వారా కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు మానస్. ఒక అనాథకి జీవితాన్ని ఇస్తున్నాడని అతని ఆదర్శ హృదయాన్ని అందరూ మెచ్చుకున్నారు. అపార్ట్మెంట్ వాతావరణం కొత్త, అందులోనూ అడుగు బయట పెట్టే అలవాటు లేదు. అపార్ట్మెంట్ లో అలా ఎవరూ బయటికి తొంగి చూడరు. భర్త మానస్ ఆఫీస్ కి వెళ్ళగానే తలుపులు వేసుకొని తన పను తాను చూసుకుంటూ టీవీ చూస్తూ కాలం గడిపేది. ఆఫీస్ లో పని ఒత్తిడి అంటూ భర్త ఈ మధ్య ఆఫీస్ నుంచి లేటుగా రావడంతో ఆ భయం, ఒంటరితనం మరింత పెరిగాయి. తండ్రి మరణంతో పుట్టిన ఊరితో బంధం తెగిపోయింది. అలివేణికి ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి. అవి పీడకలలు కావు, నిజాలు అని కూడా తెలియని అమాయకత్వం. ఎవరో తనను వెంటాడుతున్నట్టు, ఎవరో ఈ ఇంట్లోనే ఉండి తనను గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈలోగా అలివేణి అంటూ ఎవరో తనని గట్టిగా పిలిచారు. ఆ గొంతు కొన్ని వేల మందిలో ఉన్నా గుర్తుపట్టగలదు. తన భర్త మానస్ గొంతు అది. ఆ గొంతు తన బెడ్రూమ్ లో నుంచి వినిపిస్తున్నట్లు అనిపించింది. ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్లిన భర్త బెడ్రూమ్ లో ఎలా ఉంటాడు? బెడ్రూమ్ లోకి పరిగెత్తి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు. ఈసారి హాల్లో నుంచి మరి కాస్త గట్టిగా వినిపించింది, అలివేణి ఎక్కడున్నావు అంటూ. హాల్లోకి పరిగెత్తింది, అక్కడ కూడా ఎవ్వరూ లేరు. టీవీలో దయ్యం రూపంలో ఉన్న పని మనిషి భయపెడుతున్న సన్నివేశం వస్తుంది. వెంటనే భయంతో టీవీ కట్టేసింది. ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఇరుగు పొరుగు వారితో పరిచయం లేదు, ఎవరికి పలకరించే తీరిక లేదు. వెంటనే భర్తకి ఫోన్ చేద్దామని ఫోన్ కోసం టీవీ ముందున్న టిపాయి దగ్గరికి వెళ్ళేలోగా టీవీ ఒక్కసారిగా ఆన్ అయ్యింది. ఛానల్స్ వాటంతటవే మారుతున్నాయి. అలివేణి గొంతు తడారిపోయింది, మొహమంతా చిమటలు. ఇదే సమయానికి ఇంగ్లీష్ ఛానల్లో దయ్యం సినిమా వస్తుంది. దయ్యం రూపం టీవీలో కనిపిస్తుంది. వాయిస్ పెరిగింది. ఇంగ్లీష్ అర్థం కాకపోయినా ఆ సౌండ్ కి భయపడి తన ఫోన్ తీసుకొని బెడ్రూమ్ లోకి పరిగెత్తింది. అందులో ఉండే ఒకే ఒక్క నెంబర్ తన భర్తది. తనకు ఎలా ఫోన్ చేయాలో, ఏ బటన్ నొక్కాలో చెప్పాడు. అది స్మార్ట్ ఫోన్ కూడా కాదు, పాతకాలం నాటి ఫోన్. అటువైపు నుంచి భర్త మానస్ ఫోన్ ఆన్సర్ చేశాడు. ఏంటి అలివేణి, ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగాడు. నాకు భయం ఇస్తుందండి. ఇందాక మీ గొంతుతో అలివేణి అని పిలిచారండి అని భయంగా చెప్పింది. అటువైపు నుంచి మానస్ నవ్వుతూ, నువ్వు దయ్యం సినిమాలు చూడడం తగ్గించు, నేను 2 రోజుల్లో వచ్చేస్తానుగా అని అన్నాడు. నాకు చాలా భయంగా ఉందండి. ఇందాక టీవీ అదంతటా అదే ఆన్ అయ్యింది. దయ్యం సినిమా కూడా వచ్చింది. సౌండ్ చాలా పెద్దగా, కావాలంటే మీరే చూడండి అంటూ హాల్లోకి వచ్చింది ఆ సౌండ్ భర్తకి వినిపించడానికి. అంతలోనే టీవీ ఆఫ్ అయిపోయింది. అరే, ఇందాక వచ్చిందండి అని అంది అలివేణి. అంతా నీ భ్రమ, ప్రశాంతంగా పడుకో అని చెప్పాడు మానస్. భయంగా ఫోన్ పెట్టేసింది. దుప్పటి కప్పుకొని నిద్రపోయింది. ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఫ్యాన్ ఆగిపోయింది. ఏసీ తనకు పడదు. కరెంటు పోయిందనుకుంది, కానీ బెడ్ ల్యాంప్ వెలుగుతూనే ఉంది. మరి ఫ్యాన్ తిరగకపోవడం ఏమిటి? ఉక్కపోత, భయము రెండూ కలగలిశాయి. చెమటలతో ఒళ్ళు తడిసిపోయింది. ఈ టైంలో భర్తకి ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో అని అనుకుంది. అంతలోనే బెడ్ ల్యాంప్ కూడా ఆరిపోయింది. మళ్ళీ వెలిగింది. బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్కు, తర్వాత ఎల్లో కలర్కు, అలా వెంటనే రంగులు మారుతున్నాయి. ఫ్యాన్ సడన్ గా ఫుల్ స్పీడ్తో తిరుగుతుంది. వెంటనే భయంతో లేచి బయటకు పరిగెత్తింది. పక్క ఫ్లాట్ వాళ్ళ తలుపు బాధింది భయంగా. వాళ్ళు లేచి వచ్చారు. వాళ్ళకి విషయం చెప్పింది. వాళ్ళు విసుక్కుంటూనే లోపలికి వచ్చి చూశారు. ఫ్యాన్ తిరుగుతుంది, బెడ్ ల్యాంప్ వెలుగుతోంది. ఒక్కదానివే ఉండటం వలన భయం వేసి ఉంటుంది. అంతా నీ భ్రమ అన్నారు, కానీ మా ఇంట్లోకి వచ్చి పడుకో అని అనలేకపోయారు. ఇరుగు పొరుగు సాయం చేయాలనే తత్వం కనుమరుగైపోయింది. వేరే దారి లేక అలివేణి తిరిగి తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయింది. మానస్ 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. అలివేణి భయంతో మానస్ని హత్తుకుంది. జరిగిందంతా మానస్కి మళ్ళీ చెప్పింది, కానీ మానస్ పట్టించుకోలేదు. ఆ మరుసటి రోజు మానస్ తన కొలీగ్ పెళ్లికి వెళ్లాల్సి ఉంది. ఇద్దరూ కలిసి పెళ్లికి వెళ్లారు. ఇంతలోనే భారీ వర్షం పడడం మొదలయ్యింది.
పెళ్లి ముగిసేసరికి సాయంత్రం అయ్యింది. ఇద్దరూ వర్షంలోనే ఇంటికి బయలుదేరారు. కానీ వెళ్లే దారిలో కార్ టైర్ పంచర్ అయ్యింది. భర్త కార్ దిగి సహాయం కోసం చూశాడు. ఇంతలోనే మానస్కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో విన్న మాటలు విని మానస్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ కాల్లో ఒక కానిస్టేబుల్ నీ భార్య సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పాడు. దానికి మానస్ నవ్వుతూ, ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? మీరు ఎవరికో అనుకుని నాకు కాల్ చేశారు, నా భార్య నాతోనే ఉంది అంటూ కారు దగ్గరికి వెళ్ళాడు. కానీ కారులో అలివేణి లేదు. అప్పుడు కానిస్టేబుల్, లేదు సార్, మీ భార్య పేరు అలివేణి కదా, నేను మీ ఫ్లాట్ నుంచే మాట్లాడుతున్నాను. మీ వైఫ్ బాత్రూంలో సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పాడు. అంత భారీ వర్షంలో కూడా మానస్కి చెమటలు పట్టడం మొదలయ్యాయి. హడావిడిగా ఇంటికి వెళ్లి చూస్తే తన భార్య అలివేణి చనిపోయి కనిపించింది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం అలివేణి మానసిక పరిస్థితి బాలేదని, అందుకే సూసైడ్ చేసుకొని చనిపోయిందని ఉంది. మరి నాతో పెళ్లికి వచ్చింది ఎవరు? చనిపోయిన నా భార్య నాతో ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నాడు మానస్. అలివేణి ఫోన్లో ఎలా జరుగుతుంది అని చెప్పిందో అచ్చం అలానే జరగడం మొదలయ్యింది. ఫ్యాన్ స్పీడ్గా తిరగడం, హాల్లో నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యింది. ఇదంతా చూస్తున్న మానస్కి ఏం అర్థం అవ్వడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. ఇప్పుడే మానస్కి వింత ఆలోచనలు మొదలయ్యాయి. తన భార్య నిజంగానే సూసైడ్ చేసుకొని చనిపోయిందా, లేదా ఇంకేమైనా కారణం అయి ఉంటుందా అని. మానస్ ఫ్లాట్ తాళం తీసి లోపలికి వచ్చి డోర్స్ క్లోజ్ చేసి హాల్లో ఉన్న అలివేణి ఫోటో వైపు చూస్తున్నాడు. ఆమె ఫోటోకి దండ వేలాడుతుంది. బెడ్రూమ్లోకి వెళ్ళాడు. మంచం పక్కనే అలివేణి దిగిన ఫోటో ఉంది. ఆ ఫోటోని బోర్లో పడుకోబెట్టాడు. ఆ ఫోటో పక్కనే పడుకొని సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తున్నాడు. దానికి కారణం భార్య ఆత్మహత్య కాదు, భార్య చనిపోవడము కాదు, చనిపోయిన భార్య తనకి ఫోన్ చేయడం. 2 గంటల క్రితం తను బార్ నుంచి తిరిగి వస్తుండగా వచ్చిన ఫోన్ కాల్. మానస్ బార్ నుంచి బయలుదేరి 5 నిమిషాలు అయ్యింది. మెయిన్ రోడ్ మీద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారని అడ్డదారిలో మట్టి రోడ్ నుంచి వెళ్తున్నాడు. అప్పుడే అతని మొబైల్ రింగ్ అయ్యింది. ఎక్కడున్నారండి? నాకు ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయం వేస్తుంది అన్న మాటలు విని షాక్తో సడన్ బ్రేక్ వేశాడు. తాగిన మత్తు వదిలింది. ఆ గొంతు తన భార్య అలివేణిది. లేకపోతే సడన్ బ్రేక్ వేసినందుకు యాక్సిడెంట్ జరిగేది. ఏయ్, ఎవరు నువ్వు అంటూ గొంతు పెగిల్చుకొని మరీ అడిగాడు. నేనండి మీ అలివేణిని. అయినా మెయిన్ రోడ్ వదిలేసి ఇలా అడ్డదారిలో వస్తున్నారు. మధ్యలో శ్మశానం కూడా ఉంది, మర్చిపోయారా? అక్కడే నన్ను దహనం చేశారు. ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగిపోయిన ఫీలింగ్. తను ఆ విషయాన్ని మర్చిపోయాడు. అయినా తను ఆ దారిలో వెళ్తున్నట్టు అలివేణికి ఎలా తెలుసు? చాచా, అలివేణి చనిపోయిందిగా, కార్ను వెనక్కి తిప్పాలనుకున్నాడు. కానీ ఈ ఫోన్ మిస్టరీ తేల్చాలంటే ఇప్పుడు తను అర్జెంటుగా ఆ రూట్లోనే వెళ్ళాలి. తన భార్యని దహనం చేసిన చోటికి. కారు శ్మశానం గేటు ముందు ఆగింది. భయం కన్నా ప్రమాదకరమైన టెన్షన్. భార్య దహనం చేసిన చోటుకి వెళ్ళాడు. ఇంకా అక్కడ బూడిద కనిపిస్తుంది. ఆ బూడిదలో భార్య మెట్టెలు కనిపించాయి. ఒళ్ళు జలధరించినట్టు అయ్యింది.